డబ్బులు ఎట్లా కట్టట్లేదు? కట్టట్లేదని మీరు డిసైడ్ చేస్తే ఎట్లా? తీసుకున్నోడు ఉండాలి కదా, ఆయన అడిగి మేము ఏదైనా సరే డబ్బులు మాఫీ చేసేస్తా. డబ్బులు కట్టట్లేదు మాఫ్ చేస్తా అంటే నువ్వు రా. ఏమన్నా కరెక్ట్ నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నేను అందంగా ఉండి లేని కెమెరా చెప్తాను. చెప్పు నీకు డబ్బులు కావాలంటే చెప్పు, ఇస్తా. చెప్పు తీసుకొని కొడతా. నువ్వు డబ్బులు గిబ్బులు అంటే నేను అడిగిన అసలు డబ్బులు ఇచ్చిన హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి తులసి గారు వచ్చారు. తన సమస్య ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. ఏంటి నీ ప్రాబ్లం? మా ఆయన వేరే ఒక ఫైనాన్స్ ఆయన దగ్గర అమౌంట్ తీసుకున్నాడంట, 2 లక్షలు. ఓకే. 2 లక్షలు తీసుకుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆయన ఇంటి దగ్గరికి రాగానే ఆయన ఇంట్లో ఉండకపోవడం, బయటికి వెళ్ళడం. అతను ఎప్పుడు వచ్చినా ఇతనికి టచ్ అవుతలేడు, కలుస్తలేడు. ఆయన అడిగినా ఈయన ఏం సమాధానం చెప్పట్లేదు. అయితే ఒక రోజు ఇంటికి వచ్చింది మేడం. ఇంటికి వచ్చేసి ఎవరున్నారు ఇంట్లో అంటే, నేను వచ్చేసి డోర్ తీసి చూస్తే ఆయన సారు, మీరు ఎవరండి అంటే, నేను ఇట్లా ఫైనాన్స్ ఇస్తామ్మా, మీ ఆయన 2 లక్షలు తీసుకుండు, నీకేదో వచ్చిందంట జ్వరము, చూపించుకోవడానికి తీసుకొచ్చిండు అని అన్నాడు. సరే సార్ అని చెప్పేసి అంటే, లేడండి మరి మా ఆయన అంటే, లేకపోతే ఎట్లమ్మా, ఉన్నాడేమో చూడు, పిలువు, ఫోన్ చేయి అని అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఫోన్ చేస్తామని అంటే, ఫోన్ చేయనియట్లేదు. నేను చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది ఆల్రెడీ అని అన్నాడు. సరే అని మీ ఆయన ఎన్నింటికి వస్తాడు ఇంటికి? ఈవినింగ్ అయితే ఒక 8, 9 ఇట్లా వస్తాడు. అప్పటిదాకా ఎక్కడ వెళ్తాడో తెలియదు. మార్నింగ్ కూడా 8, 9 బయటకు వెళ్ళిపోతాడు. మరి నీకు ఎందుకు దొరకకపోవడం కారణం? అప్పు కట్టలేడు. అప్పు కట్టలేకనా మళ్ళీ ఏందో నాకు తెలియదుగా మేడం. అంటే మీ హస్బెండ్ నీతో చెప్పలేడా? చెప్పలేదు. నేను తప్పు తీసుకున్నా కట్టాలి అని చెప్పలేదు. చెప్తుంటే నాకు ఈసారి రాగానే అర్థమైపోయి చెప్తుంటేనే. అవును, నాకు తెలియదు కదా. సార్ సడన్ గా వచ్చి డోర్ కొట్టి ఇకంతా మీ ఆయన లేకుండా అప్పు నీకు మాఫ్ చేస్తా అది ఇది అని మొత్తం చేతులేసి మాట్లాడుతున్నాడు. మీ పైన అంటే పక్క వల్ల ఎవరైనా పిలవచ్చు కదా. నేను పిలుద్దాం అనేసరికి డోర్ లాక్ చేసిండు. అట్లా లాక్ చేసిండు. చాలా వరకు బిహేవ్ చేస్తుండు మేడం. ఏదన్నా ఒకటి ఇది కొంచెం క్లియర్ చేయండి మేడం, మీరే మాట్లాడి తనతో. ఓకే. అయితే మనము ఇది రూమ్ లో కాబట్టి ఏం చేయలేము. దీనికి సిసి కెమెరా పెడదాం. తెలియకుండా సిసి కెమెరా పెట్టి ఆయన ఏ రకంగా బిహేవ్ చేస్తుండో దాన్ని మనం చూద్దాం. సరే ఓకేనా? మీ ఆయన లేడా? నేను ఫైనాన్స్ ఇస్తున్నానమ్మా డబ్బులు. మీ ఆయన లేడా? లేదండి. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంటే బయటికి వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నాకు తెలియదు మీ దగ్గర తీసుకున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా ఉంది. డబ్బులు ఇస్తే ఫస్ట్ ఇచ్చినప్పుడేమో డబ్బులు ఇస్తే తొందరగా ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడేమో ఫోన్ లేదు, మనిషి లేదు, స్విచ్ ఆఫ్. అసలు మనిషి కనిపిస్తలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదా? లేదు. ఎక్కడ పోయినాడు? తెలియదండి. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. అదేంటి మీరు డోర్ ఎందుకు వేస్తున్నారు? ఏం లేదు, ఏం భయపడదు. ఏం లేదు. మరి డోర్ ఎందుకు వేసారు? డోర్ వేసి ఇంకేమైంది? అంటే మీరు డోర్ వేస్తే ఏమైందంటే మాట్లాడే ఏమి కాదు. అదే మీరు వీధికి ఎందుకు వస్తున్నారు? మీకు వస్తే నీకు తెలీదా? నాకు తెలియదండి. మరి ఎంత తీసుకున్నాడు? 2 లక్షలు డబ్బులు ఇయ్యడా? 2 లక్షల డబ్బులా? వడ్డీ లేదు. ఇక్కడ అమౌంట్ మీకు వడ్డీ అని చెప్పాడా? మరి నేను చెప్పలేదు నీకు? నాకేం చెప్పలేదు. 2 లక్షలు కూడా మాకు తెలియదు. మీరు చెప్పిందా కూడా నాకు తెలియదు. మళ్ళీ నా పిల్లలు బాగలేదు, 2 లక్షల డబ్బులు కావాలని తీసుకున్నాడు. మళ్ళీ నాకు తెలియదండి. మరి ఎట్లా నేనేం చేయాలి నాకేం తెలియదు. 2 లక్షలని మీరు వచ్చి అంటేనే నాకు తెలుస్తుంది, లేకుంటే నాకు తెలియదు. మరి ఎట్లా కట్ట డబ్బులు నువ్వు ఇస్తావా? నేను కూడా ఇస్తారా? నేనేలా తెచ్చిస్తానండి. మా ఆయనకి కాల్ చేయండి, ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతారు కదా. చేసిన ఇచ్చా వస్తా ఉంది.
స్విచ్ ఆఫ్ పెట్టాడా? మనిషి కనబడట్లేదు. డబ్బులేమో ఫస్ట్ స్టార్టింగ్ అడిగేటప్పుడేమో డబ్బులు మంచిగా అడుగుతారు, లాస్ట్లో డబ్బులు అడిగేకి వస్తే స్విచ్ ఆఫ్లో లేకపోతే మనిషి కనబడుతున్నట్లు ఎక్కకపోతారో తెలియదు. నాకైతే తెలియదండి. అతను వచ్చాక రండి, ముగ్గురు కలిసి మాట్లాడదాం. సరేగానే ఓ పని చెయ్యి, డబ్బులు ఎట్లా కట్టట్లేదు కట్టట్లేదని మీరు డిసైడ్ చేస్తే ఎట్లా? తీసుకున్నోడు ఉండాలి కదా, ఆయన అడిగి మేము ఏదైనా సరే డబ్బులు మాఫీ చేసేస్తా, డబ్బులు కట్టలేదు మాఫ్ చేస్తా అంటే నువ్వు రా. ఏమన్నా కరెక్ట్ ఉందా సార్ మీరు మాట్లాడేది? ఏం కరెక్ట్? కొంచెమన్నా సెన్స్ ఉందా మీకు? డబ్బులు అంటే కట్టాలి. అప్పుడు నేను కట్టకుంటే మా వైఫ్ వస్తుందని మా ఆయన చెప్పి తీసుకోలేగా నీ దగ్గర. మరి డబ్బులు కట్టండి. కట్టుతాడేమో ఉన్నట్టు పిలుస్తాము, మీరు అలా డైరెక్ట్ వచ్చి హ్యాండిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. నేనేం హ్యాండిల్ చేసాను? లోపల ఇప్పుడు ఏంటి చేసే పని ఇదే కదా మీరు. నిజంగాకి నువ్వు చూస్తే సార్ రోజులు నాకు నీ మీద ఎందుకు మోజు అయిపోయినా. అందుకే ఇచ్చేవారు 2 లక్షలు. అట్లా అనుకో. ఇండైరెక్ట్ గా మాట్లాడవచ్చు. 2 లక్షలు ఇచ్చేటప్పుడు మా ఆయనకు ఏమని? మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. కాదు, ఎవడన్నా డబ్బులు ఇస్తాను మళ్ళీ డబ్బులు ఇవ్వండి నా బిడ్డ పంపిస్తాను చెప్తాడు ఎవడన్నా. నువ్వు అడుగుతున్నావు కదా, మా ఆయన ఏమి అడగలేదు. చెప్పొచ్చు అంటే నువ్వు అడుగుతున్నావు. నువ్వు చెప్పాలప్పుడు అరే 2 లక్షలు ఇస్తున్నావు మీ భార్య నీ అని నువ్వు అడగాలి అట్లా. అట్లా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అడుగుతున్నావు, ఇట్లా అడగడం కరెక్ట్ కాదు నీకు. సరే సరే వెళ్ళండి సార్, మీరు ఫస్ట్ బయటకు వెళ్ళండి, ఎవరు లేరు. నువ్వు డబ్బులు తీసుకొని ఉండాలి, ఇలా మీదకి వచ్చి మాట్లాడదు. నాకు ఎప్పటి నుంచో నీ మీద ఒక కన్ను ఉంది. ఉంటే ఒకసారి ఒక కన్ను ఉంటే ఇంకో కన్ను పెట్టుకోండి. పోనీ మనకు సంబంధం లేదు, వెళ్ళండి, రావద్దు పైకి. సార్ ఇది కరెక్ట్ కాదు సార్, మీరు ఇలా ఏం చేయండి. కాదు రావు. ఒక 10 నిమిషాలు కంప్లీట్ చేయి. మీరు చేయండి సార్, అలాంటి దాన్ని కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నేను మాత్రం అనుకుంటున్నా, నేను కూడా అనుకోండి కాదు. అలాంటి ఎలాంటి నాకు సంబంధం లేదు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు 10 సార్. నిమిషాలు. వద్దు సార్, మీరు ఇలా చేయకండి. ఏం కాదు, నేను ఎవరికి చెప్పులే, నువ్వు అప్పు 1 రూపాయి కట్టాల్సిన లే. ఏమొద్దు సార్, దండం పెడతాం. మా ఆయన వచ్చినాక మాట్లాడుకోండి. వద్దు, మీరు ఇలాంటి పనులు చేయొద్దు. నేను డోర్ తీస్తానండి. మరి ఏంటంటే మీరు ఇలా రూమ్ లో వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు డోర్ తీస్తాను, మా ఆయన ఫోన్ చేస్తాను నేను. అదే నాకు ఏంటంటే మీరు అదే వద్దు సార్, ప్లీజ్ అర్థం చేసుకుని. మా ఆయన ఏ టైంలో వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ తీయండి డోర్. ఎందుకు అరుస్తున్నారంటే మీరు ఎవరైనా చూసి ఇంట్లో వచ్చి ఇలా బిహేవ్ చేయడం కరెక్టేనా? అరే కొంచెం ఆగు. ఏమవుతూ మీరు ఇట్లా రావద్దండి. 10 నిమిషాలు. అరే వదలండి, మీరు ఇలా చేయొద్దు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది నీకు? ఫోన్ చేస్తాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. నా డబ్బులు ఏంటి లేకుండా నువ్వు రా. నేను ఎందుకు వస్తాను? మరి డబ్బులు ఎవరు కడతారు? నువ్వు రావట్లేదు, నాకు డబ్బులు లేవు. మరి ఎట్లా? డబ్బులు అడుగునే విధానం ఉంటుంది సార్. మీరు ఎన్ని ఇస్తారు? అంటే డబ్బులు తెలుపుకొని వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తాను? చేయొద్దు అట్లా. మధువులు, ప్రతిష్టలు, పతివ్రతలు అన్ని గుర్తుకొస్తాయి. డబ్బులు తీసుకున్నామే తప్ప తప్పులు చేయలేదు సార్ మీ దగ్గర మేము. సరే తప్పు చేయొద్దు, ఏం తప్పేం చేయొద్దు. ఏం అవసరం లేదు. మీరు అలా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇలా వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మీరు అసలు నువ్వేం మాట్లాడుతున్నారా? మనిషివేనా? మంచిగా అప్పు ఎలా ఆడుకోవాలో అది ఆలోచించుకో. ఆటల మీద ఇలా బిహేవ్ చేయడం అప్పుడు పనులు ఇవి. ఎందుకు? నేనేం దొంగతనం చేసేలే, నువ్వు చేస్తున్నావు. ఏమొద్దు, అబ్బోతే ఎల్లు చక్కెరలో నేను డోర్ తీయాలి సార్, డోర్ తీయాలి. నేను డోర్ నేనే తీస్తా. అయిపోయిన పని అయిపోయిన తర్వాత వద్దండి. ఇలాంటి పనులు మీరు చేయలేదు ఎప్పుడు. ఎట్లా మా ఆయన ఫోన్ చేయండి, నేను పిలిపిస్తా, నేను మాట్లాడతా. ఎందుకు ఎవరు లేనప్పుడు వచ్చి నువ్వేంటి తప్పుడు లెక్కలు చేసుకుంటా వదలకంట. మీకేమో మనిషి అసలు
ఒక్కసారి. అది వదలండి సార్, అలాంటి వాళ్ళు కాదు మేము. బ్యాటరీ స్టార్ట్ అయిపోయింది, నా బ్యాటరీ స్టార్ట్ అయిపోయింది. ఆపాయేది ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ అండి, దండం పెడతా, అర్థం నేను చేసుకోండి. ఎవరికి చెప్పను, నేను ఎవరికి చెప్పను. వద్దండి, నేను చెప్తాను అందరికి. జరగండి. ఇట్లా చేయొద్దండి, మా రూమ్ లోకి వచ్చేసి ఇట్లా చేయొద్దు. నేను మా ఆయనకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేయండి, కావాలండి. సరే ఎందుకు నువ్వు కొంచెం కోఆపరేట్ చేయొచ్చు. నేను చేయను. ఏమని చెప్పమని. ఏం లేదు సార్. అవన్నీ కాదు కానీ నా మాట విను. ఏం కదా ఏం ఎందుకు కాదు, ఏమన్నా మాట్లాడద్దు. వద్దండి ప్లీజ్, అర్థం చేసుకో. అర్థం చేసుకో ప్లీజ్, నా బాధ అర్థం చేసుకో. నీ బాధ నాకేం అర్థం చేసుకుని లేదండి. నీకు డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తాం కానీ ఎండలు చేయకండి. ఎందుకు మనిషి మీదకి వస్తున్నా? ఎందుకు కొడుతున్నాను? ఏ అంటే నీ పెళ్ళనా? నువ్వు అప్పు ఇచ్చినావు, అప్పు తీరి ఉండు అంతే. ఏ అంటే బాగోదు. ఇప్పుడు నువ్వు మా ఆయన దగ్గర కొట్లాడి పైసలు తీసుకోవాలని అనుకున్నాను, అదే ఉండు. కానీ వాడి పెళ్ళం దగ్గర వచ్చి దగ్గర చేద్దాం అనకు. నాకు తెలియదు. ఏం కాదు, నాకు జూపు అంటున్నాయి నరాలు. జివ్వు అంటే కరెంట్ షాట్ పెట్టించుకోండి, అప్పుడు కానీ మంచిగా అవుతాయి. రా ఏం కాదు, ఒకసారి నేను బాగోలేను కదా, నేను బాగోలేనా? అప్పు ఇచ్చిరండి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కరెక్టే. మంచిది కాదు సార్. ఓకే, అప్పు ఇచ్చినాను, అప్పు డబ్బులు కట్టలేదు అంటే నేను బాగోలేను. నేను బాగుంటే ఓకేనా? అలాంటిది ఏం లేదండి, మీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదండి. అటు ఇటు నాకు భయం అవుతుంది. అటు ఇటు మీరు రూమ్ లో ఉండి ఒక పట్టేసుకున్నారు, భయం కాదా అండి? ఎవరు లేనప్పుడు వచ్చి ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదు. దగ్గరికి రా, ఏం ఒక 5 నిమిషాలు, వద్దు 5 నిమిషాలు, వద్దు. 5 నిమిషాలు పని అయిపోతుంది. అలాగే సార్, దండం పెట్టండి సార్. అలా నేను ఎవరికి చెప్పుకుంటున్నా? వదలండి, మీరు ఇలా తప్పుకోవద్దు. ఇప్పుడు నిజంగా అందంగా ఉన్నా సార్, మీరు ఇట్లా హ్యాండిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు సార్. నిజంగా ఒక పోనీ అట్లీస్ట్ ఒక ముద్దు, ఒక ముద్ద నీవు పోనీ. వద్దు సార్, ముద్దుకు 2 లక్షలు మాఫీ అయిపోతుంది. వద్దు సార్, అలా చేయండి. అర్థం చేసుకో, ఏం కాదులే, ఏం కాదు. ప్లీజ్ అర్థం చేసుకో, ఏమొద్దు, రా దగ్గరికి. నేను రాను. ఎవరండి నువ్వు చేసేదేంటి? మీరు? నువ్వు చేసేదేంటి? కరెక్ట్, మీరెవరు? నువ్వు చేసేదేంటి అసలు? నేనేమో ఏం చేస్తున్నావు? నేనేమో చేస్తాను. ఏం చేస్తావు? నీకెందుకు? అసలు అది మీరు కిందకి వెళ్తున్నావు. డబ్బులు ఇప్పించుకున్నారు. ఆమె తీసుకుందా? ఆమె వాళ్ళ తీసుకుందా? హస్బెండ్ ఇచ్చుకున్నారు. హస్బెండ్ అడుగు. హస్బెండ్ ఫోన్ చేస్తే ఫోన్ లేదు, మనిషి లేదు. మరి ఆమెకేం సంబంధం? ఆమెకేం సంబంధం? ఆమెకి ఇప్పించినా? నీకు ఇప్పించిందా? నేను చెప్పిన మేడం, అదే చెప్తున్నా. మా ఆయన ఉన్నప్పుడు రండి అని చెప్తున్నా, ఆయన కూడా వస్తున్నా. మీది మీదికి ఏ అంటే వెళ్ళన్నా? ఏ అంటే నువ్వు మనిషివా? నువ్వు ఎక్కువ మాట్లాడు. నువ్వు ఎక్కువ మాట్లాడు. ఆడపిల్ల మీద ఏమేమి చేస్తున్నావు? ఏం చేసినా? ఎట్లా ప్రవర్తిస్తున్నావు? నేనేమి చేయరాకుండా చేయలేదే, అందరూ చేసేది నేను చేసినాను. అందరూ చేస్తే అప్పు ఇచ్చినాడు అంతా అట్లా. అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవడన్నా మీదికి వచ్చి పిల్లల దగ్గర పండుకుంటారా? బుద్ధి ఉన్నాడు ఎవడన్నా? భలే ఇస్తావా? మాట్లాడుతున్నావు. ఎవరు అడిగిన వాళ్ళందరూ ఇస్తారా? అడిగిన వాళ్ళందరూ ఇస్తారా? ఇస్తావా? ఏంది? నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, లెక్క అంతా రీజన్ అడుగుతున్నావు కదా, నా లెక్క నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతా. తీసుకున్నాడు అడుగు. హ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకో. అల్లు చేయొద్దంటు. నువ్వు వదులు, చెయ్యి వదులు, చొక్క వదులు. వదిలా అసలు ఇప్పుడు ఏం చేసావు? ఏమన్నావు ఇప్పుడు ఆమె? అట్లే మీ అక్క వచ్చి అట్లే చేస్తావా? నువ్వు ఫస్ట్ చొక్క డబ్బులు అట్లా గట్టిగా పట్టుకోవాలి. ఇందాక నుంచి ఎలా పట్టుకున్నా ఒక్కదాన్ని ఓట్ల చెప్పు. ఎలా మాట్లాడుతున్నా? ఏం చేయాలండి? ఏం చేసినారేంటి? చేయడానికి మీకు వచ్చి ఏం చేశాడు అంటున్నావు? కెమెరా ఉంది అక్కడ చూడు, మొత్తం ఎలా చేసింది చూడు. హలో, ఉంది అక్కడ కెమెరా, ఇక్కడ కాదు తెలుసా? నువ్వు చేసే అసలు అన్ని బయట ఉన్నాయి అక్కడ.
వదలండి, ఏంది చేయవద్దు. ఎందుకు అప్పు ఇచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకోవాలి. సరే వస్తాను. అంతే. నడు మరి నడు నడుపు నడు నువ్వు ఇందాక నుంచి మేడం వస్తుంది మంచిగా అయింది ఇప్పుడు లేకుంటే వాడేసి చూడండి మేడం ఎలా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఆహా. నువ్వే ఓకేనా? నేను అందంగా ఉండి లేని కెమెరా చెప్తాను అక్కడ. చెప్పేది ఇప్పుడు ఆ. నీకు కూడా డబ్బులు కావాలంటే చెప్పు, ఇస్తా. చెప్ప తీసుకొని కొడతా నువ్వు డబ్బులు గిబ్బులు అంటే నేను అడిగినా అసలు డబ్బులు ఇష్టం లేదా? డబ్బులు ఇష్టం లేదా నీ దగ్గర ఉండాలా? కోఆపరేట్ చేయండి. నువ్వు ఎక్కువ మాట్లాడగా మంచిగా ఉండదు. నువ్వు డబ్బులు ఫైనల్ చేస్తావా అందమైన ఆడోళ్ళకి వేస్తున్నావా డబ్బులు? సరే నువ్వు ఈ విషయం అన్నావు కదా, సరే నువ్వు వద్దులే, నువ్వు రా. నేను వచ్చేది కెమెరా చెప్తాను అక్కడ. కెమెరా చెప్తాను. నేనేం చేయలేదు కానీ డబ్బులు ఇప్పించుకున్నారు సార్, నాకు డబ్బులు ఇవ్వట్లేదు. ప్రూఫ్ ఏముంది? ఆ? నేను తీసుకో ప్రూఫ్ ఏముంది? ప్రూఫా? అంటే అంత నేను వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వేమో మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. మళ్ళీ వాళ్ళు పంపించేస్తాను, నువ్వురా. నువ్వురా చెప్పుతాను, కొడతావో ఏం కొడతావు? అన్నని చోకాడు గడ్డి తింటున్నావా? అవపడలేదు అందంగా ఉన్నాడంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తోపు తీస్తే చక్కగా అవుతావు. అప్పుడు 2 లక్షలు కాదు 4 లక్షలు వస్తాయి. పా నడు. నాకు సార్ వెంటనే చెప్తాను. 2 లక్షలు ఇస్తారు 4 ఇస్తారు. పా నడు. నేను ఆడాలని చెప్పేసి ఎంత దౌర్జన్యం చేయకండి. నువ్వు కూడా ఆడాలని చెప్పేసి వస్తారా ప్రతి ఒక్క ఆడాలని వస్తావా అని అంటే ఇలాంటి దౌర్జన్యం చేస్తావా? డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళకి నడు తీసుకెళ్దాం పదండి. అట్లనే నడు. వదలండి, చెయ్యొద్దండి. వదలం కాదు, ఇక్కడ కెమెరా ఉంది నీకు అర్థమవుతుందా? ఇక్కడ కెమెరా ఉంది నీ కోసం పెట్టిన సీక్రెట్ కెమెరా. అప్పుడు వీడియో తీసుకుపోయి నేను అర్థమవుతుంది. లక్ష ఇచ్చి పోతావో చొక్క ఇప్పిస్తారా మీరు నాకు? మన మీద ప్రవర్తిస్తే తెలుసు కానీ చొక్క కావాలా నీకు? చొక్క చింపేస్తున్నావు. చింపేగా ఉంచుతారు నీకు. నువ్వు చేసే ప్రవర్తన బాగుందని చెప్పి నాకు డబ్బులు కావాలి కదా. డబ్బులు అడగాలి. అందంగా ఉన్నావు, అందంగా ఆమె కాదు అడుగు. నాడు ఇప్పుడు చేసే ఘనకార్యాలు ఇవి అన్ని ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ ఇస్తే నువ్వు కరెక్ట్ అవుతావు. పెట్టేసి మేడం. ఏ కెమెరా మేడం? ఏ కెమెరా? అక్కడ చూడు, కెమెరా కనిపిస్తుంది నీకు అక్కడ చూడు. అట్లా నువ్వు కరెక్ట్ అవుతావు. ఇది కాదు సర్వనాశనం చేశారు కదా మీరు నా జీవితం. ఎవరి జీవితంతో ఆడుకోవాలని మీలో ఉండబట్టాయి ఇట్లా జరుగుతుంది. తప్పైపోయింది మేడం. వదిలేది ఇంకొకసారి ఎప్పుడు ఇలా ఏంది? మేడం మేడం మమ్మల్ని ఎక్కడన్నా ఇలా చేస్తావా? మంచిగా ఉంటావా? తల్లే నేను నాకు డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు కానీ వదిలే. ఇంకోసారి ఇలా ఎప్పుడు ఇలా చేయను. ఆడవుతా కానీ మిస్బిహేవ్ చేసుకోను. వదిలే, తప్పైపోయింది మేడం. అంటే లేకపోతే ఎంతమందితో ఆడుకుంటావు ఇట్లా జీవితాలతో? మారుతావా? ఇలా బిహేవ్ చేస్తావా? ఇప్పటికైనా మారుతావా? ఆ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్లో ఇవ్వాలా? లేదులే మేడం, ఇంకా చేయను మేడం. తప్పైపోయింది మేడం, వదిలేండి మేడం. ఇంకెప్పటికీ చేయను మేడం, ప్లీజ్ మేడం. ఎట్లా నమ్మాలి నేను? లేదు మేడం, కాల్ చెప్తా కదా మేడం, నంబర్ ఉంటుంది వాళ్ళ. నువ్వు ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడ ఏమైనా జరిగిందంటే ఈ వీడియో తీసుకొని నేను పోలీస్ స్టేషన్ కానీ సోషల్ మీడియాలో కానీ పెడతా. వద్దు మేడం, వద్దు మేడం, అలా చేయకండి మేడం, ప్లీజ్ మేడం. వాళ్ళ జోలికి నాకు ఫ్యామిలీ ఉంది మేడం. వాళ్ళకు కూడా ఫ్యామిలీ కదా, ఆ ఫ్యామిలీతోనే కదా ఆడుకునేది. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఆమెకు ఏమైనా అయ్యిందంటే అది నీ బాధ్యత. ఓకే మేడం. సరే వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా అప్పు ఇచ్చిననే మాటతో ఒక ఆడదాని జీవితంతో ఆడుకోవడానికి వచ్చిన ఒక దుర్మార్గుని చూశారు కదా. సమాజంలో అప్పు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి.